ఈరోజు కడప నగరంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం క్రైస్తవులు మరియు దళితులు అందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం చాలా సంతోషం. నిజంగా రాష్ట్రంలో చూస్తే ఈ రోజుటికి దాదాపుగా 10 నెలలు అయిపోయినా కూడా ఇప్పటికీ దళితుల మీద క్రైస్తవుల మీద ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాడులు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకులందరి చొరవతో ఎక్కడ క్రైస్తవులకు ఇబ్బంది జరిగినా కూడా అవి వెంటనే నాయకులు తీసుకుపోయి అవన్నీ కూడా మేము సాల్వ్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా కూడా వారి మీద తిరిగి కేసులు పెడుతూ ఎవరు నష్టపోయినా ఎవరు అన్యాయమైనా కూడా అడిగితే చాలు వాళ్ళ మీద కేసులు పెడుతూ ఈరోజు అనగదొక్కే ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం ముందు తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఈరోజు అయితే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ కడప నగరానికే కాదు, ఖచ్చితంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా తీసుకుపోయి, ఎందుకంటే పెద్దలు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం, ఖచ్చితంగా మీ అన్నంటి నేను ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటి ఉంటుంది, మీరు ఎక్కడ దళితులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మీరు వెళ్ళి ప్రశ్నించండి అని చెప్పేసి ఆయన అభయం ఇవ్వడం చాలా సంతోషం. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులకు దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి గొంతుకై ప్రశ్నిస్తుందని చెప్పేసి